రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఫేక్ వీసాలతో ఈరోజు హైదరాబాద్కి 20 మంది మహిళలు ఒమాన్ ఫ్లైట్ ఎక్కబోతుంటే వారిని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. వారందరూ కూడా మస్కట్ వెళ్ళడానికి కొన్ని ఏజెన్సీల దగ్గర ఫేక్ వీసాల్ని తీసుకున్నారు. తర్వాత ఈరోజు మార్నింగ్ ఒమాన్ ఫ్లైట్ కొన్ని నిమిషాల్లో వారు ఫ్లైట్ ఎక్కి ప్రయాణించే టైంలో ఆ వీసాల గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఫేక్ వీసాస్ అని వారికి అర్థమయ్యి ఆ 20 మంది మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. టిప్ టాప్గా రెడీ అయ్యి మస్కట్ వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే అవన్నీ కూడా ఫేక్ వీసాలు. అంటే ఒకవేళ వారు ప్రయాణించి వెళ్ళినా ఆ మస్కట్లో ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అసలు ఆ ఫేక్ వీసాలు ఇచ్చింది ఎవరు, ఆ ఏజెన్సీలు ఏంటి అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఆ మహిళలు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ జిల్లాకి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు, వారికి ఆ ఫేక్ వీసాలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు, ఆ ఏజెన్సీలు ఏంటి, ఏజెంట్ ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి ఇతర రాష్ట్రాలతో సంబంధించి పోలీసులు ఎవరైతే ఉంటారో వారితో సమన్వయంగా దర్యాప్తు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందనే దాని గురించి క్లియర్గానే చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఒకసారి వినండి. సో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మస్కట్ వెళ్లేందుకు వచ్చిన 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాల అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వీసాల పరిశీలనలో అక్రమాలు బయటపడడంతో వారిని పోలీసులు అప్పగించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో ట్రావెల్ ఏజెంట్లు లేదా రిక్రూట్మెంట్ ముఠాలు మోసం చేసే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ వీసాల రాకెట్పై కూడా విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్సీఐఏ నకిలీ వీసాల వ్యవహారం కలకలం రేపింది. ఒమాన్ ఎయిర్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు 20 మంది మహిళలు వచ్చారు. వారి వద్ద ఉన్న వీసాలను పరిశీలించగా అవి నకిలీవని తేలగానే మహిళల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇమిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్పోర్ట్లు, వీసాలు పరిశీలిస్తుండగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం లోతుగా పరిశీలించగా వీసాల్లో అక్రమాలు బయటపడడంతో వెంటనే 20 మంది మహిళలను బోర్డింగ్ వైపుకు వెళ్లకుండా నిలిపివేశారు. ఆ తర్వాత వారిని ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీసులకి అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు మహిళలను విడివిడిగా విచారణ చేస్తూ ఉన్నారు. వారు ఏ జిల్లాకి చెందినవారు, విదేశాల ఉద్యోగాల కోసం వెళ్తున్నారా, ఈ వీసాలను ఎవరు ఏర్పాటు చేశారు, ఎంత మొత్తం వసూలు చేశారు అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం అధికారుల సమాచారం ప్రకారం విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కొందరు ట్రావెల్ ఏజెంట్లు లేదంటే రిక్రూట్మెంట్ ముఠాల మహిళలను మోసం చేసి ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు. అసలు వీసాల పేరుతో నకిలీ పత్రాలు అందించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సో ఈ రాకెట్పై కొంచెం దర్యాప్తు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది కేవలం 20 మంది మహిళల కేసు మాత్రమేనా, లేక దీని వెనుక పెద్ద నకిలీ వీసాల రాకెట్ పనిచేస్తుందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది. వీసాలు తయారు చేసిన వ్యక్తులు, వాటిని సరఫరా చేసిన ఏజెంట్లు, ట్రావెల్ సంస్థలు పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి విచారణ చేపట్టే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు అధికారికంగా గుర్తింపు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని, వీసాలు, ఉద్యోగ ఒప్పందాలు, ప్రయాణ పత్రాలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచనలు ఇస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాల పేరుతో మోసాలకు పాల్పడే మధ్యవర్తులు నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. సో గైస్, చూశారు కదా, ఇలా నకిలీ వీసాలను గనక తీసుకుని మీరు విదేశాలకు వెళ్తే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెంటనే అక్కడ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అదుపులోకి తీసుకుంటారు. మళ్ళీ అక్కడ విడుదల చేసి ఇక్కడికి తీసుకురావాలంటే కొన్ని సంవత్సరాలు కూడా టైం పట్టవచ్చు. మీరందరూ కూడా రీసెంట్గా మలయాళంలో వచ్చింది ఒక సినిమా. అంటే ఇలానే దుబాయ్ వెళ్ళి ఒక వ్యక్తి అక్కడ ఇరుక్కుపోతాడు, సౌదీ అనుకుంటా. అతను మళ్ళీ తిరిగి రావడానికి ఇన్ని రోజులు పడుతుంది. అది కూడా ఫేక్ వీసానే. ఏదో జాబ్ ఏదేదో రాసేస్తాడు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆ స్టాంపు అవన్నీ కూడా నకిలీగా అవన్నీ క్రియేట్ చేసి మీకు అక్కడ జాబ్ ఓకే అయిపోయిందని చెప్పి మీ దగ్గర డబ్బులు గుంచుకొని మీకు నకిలీ వీసాలు ఇస్తారు. దాని తర్వాత నిజమే ఇంకా అన్నీ అయిపోయి అతనికి డబ్బులు ఇచ్చి మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఫ్లైట్ టికెట్స్. అక్కడ మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, ఎవరో ఒకరిని సెట్ చేస్తారు అక్కడ బ్రోకర్ని. మన వాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా చెప్తారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత వారు రారు. సో అసలు మీరెవరు ఏంటి అని అక్కడ పోలీసులు చెక్ చేస్తే మీ నకిలీ పత్రాలన్నీ కూడా బయటపడతాయి. సో వెంటనే వారు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ మిమ్మల్ని విడిపించి ఇక్కడికి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది, మీ డబ్బులన్నీ కూడా వేస్ట్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా ఎంబసీ వెరిఫికేషన్ ఉండాలి. విదేశాలకు వెళ్ళాలంటే అది టూరిస్ట్ వీసానా, వర్క్ వీసానా, బిజినెస్ వీసానా, ఏ వీసా అయినా సరే కంపల్సరీగా క్యూఆర్ వెరిఫికేషన్, ఎంబసీ వెరిఫికేషన్ ఇవి ఉంటేనే మాత్రమే మీరు వెళ్ళాలి. అటువంటి వీసాలు లేకుంటే మీరు వెళ్ళటం చట్టరీత్యా నేరం. సో ప్రస్తుతం వీళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు 20 మంది మహిళలు. మరి వీళ్ళని ఎవరు మోసం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి చేసి ఇలా గల్ఫ్ కంట్రీస్లోకి తీసుకెళ్లి, ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖత్తర్ ఇటువంటి ప్రాంతాల్లో అంటే ఇళ్లల్లో చేసే పనులకి వారిని పెట్టేస్తున్నారు. ఇక్కడ చెప్పేదేమో మీకు అక్కడ షాపింగ్ మాల్ అంటారు, జీతం ఎంత అంటారు. సో దీంతో జీతం ఎక్కువగా వస్తుందని చాలామంది అనుకునే ఇక్కడి నుంచి వెళ్తారు. పాపం వారికి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కేర్ టేకర్గా పెడతారు, ముసలి వారిని చూసుకోవడానికి పెడతారు, స్కూల్ పిల్లల్ని చూసుకోవడానికి పెడతారు, లేదంటే వారి పెట్స్ జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవడానికి పెడతారు, చిత్రహింసలకి గురి చేస్తారు. సో ఇలా ఫేక్ వీసాలతో వెళ్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే నకిలీ ఏజెంట్లని నమ్మి, అవి రియల్ వీసాస్ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్స్ మారిపోతాయి. సో ఇంకెలానో ఇంత దూరం వచ్చాం కదా, ఏదో ఒక పని చేసుకుందాం అనుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అలా మోటివేట్ చేస్తారు. కాబట్టి నకిలీ ఏజెంట్లని, ఏజెన్సీని ముందే గుర్తించండి. వీసాల్ని కరెక్ట్గా తీసుకోండి. ఫేక్ వీసాల్ని గుర్తించండి ఈజీగా. మీకు తెలిసిన వారిని, గవర్నమెంట్ అధికారులని, వెరిఫికేషన్ చేసే డిపార్ట్మెంట్స్ని వారిని అడిగి తెలుసుకోండి. లేదంటే మాత్రం చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో 20 మంది మహిళలు ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారా, విదేశాలకు తీసుకెళ్ళి వారిని అమ్మేద్దామని ప్లాన్ చేశారా, లేదంటే ఇతర వేరే ఏమన్నా వారికి పనులు చెప్పడానికి వీరు ప్రయత్నించారా, ఇక అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 20 మంది మహిళలు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ జిల్లానికి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు ఇవన్నీ కూడా తెలుసుకుని ఆయా రాష్ట్ర పోలీసులతో కూడా సమన్వయంగా ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉంటూ కూడా చెప్పారు.